నిజంగా ఇప్పటికైనా కొద్దిగా బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది ఆర్జీవి. నిజంగా ప్రపంచంలో ఒక వింత జీవి ఏదంటే ఆర్జీవి అని చెప్పుకోవచ్చు. నిజంగా అప్పుడు చిన్న ఉన్నప్పుడు నేను ఒక వ్యక్తి ఆర్జీవి ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన ఐఏఎస్ అయ్యాడు సార్, ఐపీఎస్ అయిపోయాడు. సో అట్లాంటి వ్యక్తి నిజంగా అంత స్థాయిలో వ్యక్తి నాకు అనిపిస్తుంది ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు అంత పైన స్థాయి నుంచి కింద స్థాయి పడిపోయిన వాళ్ళు, ఒకటి ఆర్జీవి, రెండోది కేఏ పాల్. సో నిజంగా నాకు అనిపిస్తుంది నిజంగా అంత పెద్ద స్థాయి నిజంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా మారారు ఆర్జీవి. నిజంగా మొన్న ఒక అమ్మాయి కాలు నాకటాలు, సో నిజంగా అంటే వల్గారిటీ సినిమాలు తీయటాలు చూస్తుంటే అరే మేము చూసిన ఆర్జీవి ఈయనే కాదు కదా అన్న ఫీలింగ్ మనకు వచ్చింది. ఇప్పటికైనా ఆర్జీవి బుద్ధి తెచ్చుకొని నిజంగా పవన్ కళ్యాణ్ చాలాసార్లు తన ప్యాకేజ్ స్టార్ అన్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ కాదు, నిజంగా ఆర్జీవి ప్యాకేజ్ స్టార్. ఎందుకంటే తను అమ్ముడుపోయిన సినిమాలు తీస్తాడు కాబట్టి ఇక్కడైనా అనుకోని మంచి సినిమాలు తీస్తే మేము చూడడానికి సిద్ధంగా ఉన్నాం, మంచి హిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 100% తెలుగు ప్రేక్షకులుగా మేము సిద్ధంగా ఉంటాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అధికారంలో రావడం భయపడుతున్నాడు ఆర్జీవి అనేసి అన్నారు. 100% అన్న మీరు చూడండి, చాలా అంటే చాలా చిత్రం పెట్టాడు ఆర్జీవి. మన ఎన్నో అంటే లైక్ ఊరు నుంచి ఒక ఆయన పట్టుకొచ్చి యాజ్ టీజ్గా చంద్రబాబు లాగా ఒక డూప్ క్రియేట్ చేసి తన మీద ట్రోల్ వేయటాలు కానీ. సో పవన్ కళ్యాణ్ మీరు చూసాం మనం లైక్ ఒక సినిమా చేస్తే పవన్ కళ్యాణ్ వచ్చే ప్రతిసారి ఒక లైక్ నార్మల్గా అంటే ఫన్ క్రియేట్ చేయటాలు, అంటే గేలి చేయటాలు, ట్రోల్ చేయటాలు చూసాం చాలా రకాలుగా. సో నిజంగా ఇప్పటికైనా నా రిక్వెస్ట్ అన్న ఆర్జీవి, మీరు దయచేసి మీరు మంచి డైరెక్టర్ కాబట్టి మీ వల్ల చాలా మందికి ఉపయోగం. నిజంగా చాలా మంది అంటే కింద స్థాయి వాళ్ళకి హెల్ప్ జరిగింది అన్న ఆర్జీవి వల్ల. ఇకనైనా మంచి సినిమాలు తీయండి, మీ దగ్గర కంటెంట్ ఉంది, మీ దగ్గర సత్తా ఉంది. దయచేసి కాలు నాకటాలు అట్లాంటివి చేసి బంద్ చేసేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.